బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఇప్పుడు హైదరాబాద్ లో సోలో సింగిల్ గానే ఉంటావు ఇంకా? ఓకే, సింగిల్ గానే ఉంటా. సోలో ఇంట్లో నేను మా శివయ్య ఉంటాం అంతే. అంతే. కానీ చేసుకుంటాం. ఇండస్ట్రీలో ఒకళ్ళిద్దరిని అబ్బాయిలు అమ్మాయిలుగా మారిన వాళ్ళని చూసాం. యా ఐ నో. మీకు కూడా తెలుసు వాళ్ళు? తెలుసు. పాపం వాళ్ళ తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి. అథరైటిస్ ఏదో వస్తుందంట. యాక్చువల్ గా అంటే ఒక పార్ట్ కట్ చేస్తే అంత ఎఫెక్ట్ పడుతుందంట మిగతా ఆర్గాన్స్ మీద. ఓకే, తెలియదు అది నాకు కూడా. నేను అంత రీసెర్చ్ చేయలేదు. ఐ హర్డ్. అవును, నేను కూడా విన్నాను. మా బ్యాండ్ లో కూడా ఒక అమ్మాయి అలాగా షీ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మ్యాన్. అవునా? ఓకే. సో ఐ నో వాట్ దే గో త్రూ ద ప్రాసెస్ అనేది. ఇప్పుడు మీరు ట్రై చేశారా ఏమన్నా? అది కొంచెం ఈ గడ్డాలు మీసాలు ఎట్లా మరి? అది పీసీఓడి వల్ల వస్తుంది. ఇప్పుడు పార్లర్ అన్ని మూసేస్తే అప్పుడు లాక్డౌన్ లో కూడా చాలా మందికి వచ్చి ఉంటుంది. థ్రెడ్డింగ్ చేసుకోవడం రాని వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చి ఉంటారు. అప్పుడు అందుకనే మాస్కులు, పట్టు మాస్కులు అన్ని చేయించుకునేవాళ్ళు. ఆ పీసీఓడి వల్ల ఇక్కడ వస్తుంది కొంచెం, నాకు తెలుసు లేడీస్ కి ఇక్కడ ఎక్కడో కొంచెం అక్కడ కూడా వస్తుంది. ఇదంతా కూడా వచ్చేసి మా మమ్మీకి కూడా ఇక్కడ ప్లగ్ చేసుకునేది. పీసీఓడికి లైట్ గా ఉండేవి. ఓకే. మనకి ఏమైందంటే తిరుపతి గుండు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను తలనీలాలు MBA గోల్డ్ మెడల్ వచ్చేది వెళ్ళా. సో అప్పటిదాకా హెయిర్ అసలు ఇవ్వలేదు అనమాట. అప్పుడు సరే అని మొక్కు అని వెళ్ళి గుండు చేయించుకున్నప్పుడు ఇలా గీకుతారు కదా, గీకినప్పుడు ఇట్టా వచ్చింది. అదే టైంలో నాకు పీసీఓడి ఉండేదంట. ఓకే. ఆ టైంలో బ్లేడ్ పెట్టకూడదు. బ్లేడ్ ఇలా పెట్టడం వల్ల ఈ లైన్ ఇలా వచ్చింది. సో ఎంగులో ఉన్నప్పుడే వచ్చేసినాయి గడ్డాల మిసాలు లైట్ గా. ఆ తర్వాత అప్పటికప్పుడు షూటింగ్ లో సడన్ గా సరిగ్గా రెడీ రోజు వెళుతా బ్యూటీ పార్లర్ సంకలు వేసుకుని తిరగలేం కదా మనం. అసలే ప్రోటీన్ ఎక్కువ తింటాం అయ్యే, ఫ్యామిలీలో కూడా హెయిర్ గ్రోత్ ఎక్కువ అయ్యే. అలాంటప్పుడు ఇంకా వచ్చేస్తాను. కానీ ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చాలా వచ్చినాయి కదా. లేజర్ ట్రై చేశాను. యాక్చువల్లీ ఇట్స్ బర్నింగ్. నా సెన్సిటివ్ స్కిన్. ఓకే ఓకే ఓకే. లేజర్ రిస్క్ చేయొద్దు అన్నారు. సో నేను అసలు మొహానికి ఇప్పటిదాకా ఏ ట్రీట్మెంట్స్ చేయించుకోలేదు దేవుడి దయ వల్ల. అసలు ఏం పెట్టను. ఆ ఫేషియల్ అవి కూడా ఏం చేయించుకోను. నీకే ఇష్టం ఎట్లా మీసం గడ్డం ఉంచుకోవడం కొంచెం? నేను దట్ డజంట్ అబ్స్ట్రాక్ట్ మీ. కాకపోతే నేను ఇప్పుడు షోస్ కి అది వెళ్ళినప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు అప్పుడు ఒక 2-3 సార్లు చేసినందుకే ఎంత వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తిప్పాల్సి వస్తుంది. ఎందుకే అదే అందుకనే ఇప్పుడు చిరు గారు కూడా చక్కగా మీసాల పిల్ల అని పెట్టారు కదా, సాంగ్ కూడా వచ్చింది. నో ప్రాబ్లం. సో లేదు, థ్రెడ్డింగ్ అదే నీట్ గా చేయించేసుకుంటాను. ఓకే. కాకపోతే తొందరగా వచ్చేస్తుంది గ్రోత్. ఓకే. వీక్లీ వన్స్ అన్నా వెళ్ళి చేయించుకోవాలి. ఓకే. మనకేమో మామూలుగా మనం ఫుల్ లేజీ అలా వెళ్ళి చేయించుకోవటం. కొంచెం దేవుడు అందం ఇచ్చిన వాళ్ళకి కొంతమంది దాన్ని ఇంకా ఎక్కువ లేదంటారు, అందుకని వదిలేస్తాను నేను అలా. సూపర్. కానీ ఎక్కువ మంది అమ్మాయిలు అంటే లేడీస్ ఎక్కువ 50 ఏజ్ ఎబోవ్ వాళ్ళు శివుడి మాల కావచ్చు, అయ్యప్ప స్వామి దానికైతే రానివ్వరు పైకి కూడా. అసలు 9 years బిలో కానీ లేకపోతే 50 years ఎబోవ్ వాళ్ళకి కానీ. బట్ మీరు చూస్తే ఇయర్లో ఒక 2-3 మాలలు వేసుకోవటం నేను చూస్తూనే ఉంటా. అంటే మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? మాల వేసేవాళ్ళు కావచ్చు, గురుస్వాములు వేస్తారు కదా, వాళ్ళు వేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే మీరు తీయటానికి వెళ్ళినప్పుడు చాలా బాగా చేస్తారా? చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. కొన్ని చోట్ల అయితే గర్భగుడికి అలౌ చేయని చోట కూడా నేను జ్యోతిర్ముడి పెట్టుకున్నప్పుడు లోపలికి వెళ్తాను. అండ్ నేను అంతే నిష్ఠగా అలా చేసుకుంటాను. అండ్ నాకు ఇష్టం, ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు అంత టైమింగ్ అది చూసుకుంటాను. పీసీఓడి ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 3 months అట్లాగా గ్యాప్ వచ్చేస్తుంది. 3-4 monthsకి ఒకసారి వస్తుంది. అండ్ ఐ టేక్ టాబ్లెట్స్ ఆల్సో, మెడికేషన్. కానీ దానివల్ల ప్రాబ్లం రాదా? వస్తుంది. నాకు గర్భసంచితో పని లేదు కదా, సో ఇట్స్ ఓకే. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి డెఫినెట్లీ. అంటే తర్వాత పెయిన్ తీసేపించారా? ఇంకా తీయలేదు, తీసేస్తారు. బట్ ఐ యూజ్ మెడికేషన్ అండ్ ఆల్. అంటే వద్దనా? అయ్యా తీయించేస్తా, అప్పుడు ఇంకా ధైర్యంగా మాలేసుకోవచ్చు. ఓకే. ఎందుకు అంత పెద్ద డిసిషన్? చిన్న ఏజే కదా. నాకు ఇష్టం. నాకు ఆ దీక్షలో ఉంటే ఆ వైబ్రేషన్స్ నాకు చాలా ఇష్టం. ఓకే. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అప్పుడున్న పీసింగ్ ఇప్పుడు ఉండదు అసలు. సో సంవత్సరం పొడుగున half of the year గ్యాప్లు ఇచ్చైనా సరే half of the year నేను మాలేసుకుని ఉంటాను.
కానీ చిన్న ఏజ్ లో ఎప్పుడు కాలేజ్ అప్పటి నుంచి యూటిరస్ తీసేయటం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని నేను విన్నాను, సయాటికా ఇలాంటివి వస్తాయని విన్నాను. నేను అంత రీసెర్చ్ ఫ్యామిలీలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కాబట్టి అప్పుడే తీయద్దు, కొంచెం ఆగుదాం అన్నారు. తీయించేసుకోవాలంటే తీయించేసుకో, బట్ రైట్ నౌ మెడికేషన్ అదంతా తీసుకుంటున్నాను. బట్ ఆ మెడికేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ క్రాంప్స్ అది చాలా ఎక్కువ ఉంటది. సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెయిర్ గ్రోత్ ప్రాబ్లమ్స్, ఫేషియల్ హెయిర్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ వీటి వల్ల వచ్చేవి కదా. కానీ ఇలా ఉండటం వల్ల ఇంబ్యాలెన్స్. అవునవును. అంటే ఇప్పుడు అమ్మాయిలకి చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పాపం కనపడుతూనే ఉంది, 60-70%. అండ్ దీస్ డేస్ ఇట్స్ మోర్. అంతకు ముందు హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్ దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది చెప్పాలంటే. వ్యాక్సింగ్ ఎక్కువ వాటి వల్లే కాదు, ఇంకో రీజన్ ఏంటంటే ఎవరికి తెలియనిది ఆ రీజన్. ఇప్పుడు నాన్ వెజ్ ఇవన్నీ తింటున్నాం, ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా తొందరగా గ్రో అవ్వడానికి బిజినెస్ పరంగా ఆలోచించి దే యూజ్ సర్టన్ ఫర్, అంటే కోల్డ్ తీసుకోండి, హార్మోన్స్ తొందరగా గ్రో అయిపోవడానికి. అవును, దీనికి అవన్నీ తినే పిల్లల మీద ఎఫెక్ట్ పడతాయి. చిన్నపిల్లలు అసలు ఇప్పుడు మెన్స్టరేషన్ టైం కూడా ప్రీపోన్ అయిపోయింది. అందరు 8th క్లాసులు 9th క్లాసుల్లో మెచ్యూర్ అయిపోతున్నారు. అవును, 6th నుంచి 8th క్లాసు లోపల మెచ్యూర్ అయిపోతున్నారు. మాకు అప్పుడంతా ఇట్ వాజ్ లైక్ 13-14. మనమైతే 10th అది కూడా మర్చిపోయినట్టుంది. ఇప్పుడు అట్లా అయిపోయింది, అన్ని ప్రీపోన్ అయిపోతున్నాయి. అవును. ఎవరైనా లెస్బియన్స్ ట్రై చేశారా మిమ్మల్ని అసలుకి? ఐ డోంట్ థింక్ సో. ఉంటుంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే అబ్బాయి అనుకుని జోలికి రారు. కొంతమంది అనుకుంటారు కదా పెళ్లి చేసుకోవట్లేదు, దీనికి ఇష్టం లేదు పెళ్లి అంటే, మేబీ అమ్మాయిలను ఇష్టపడుతుందేమో, ట్రై చేద్దాం అంటే. ప్రపోజల్స్ ఆన్లైన్ వస్తుంటాయి, అదే నేను అంటాను, ఆన్లైన్ వస్తుంటాయి. మరి నీట్ కొన్ని రిప్లై కూడా చేయను. అమ్మాయిలు అడుగుతారు, అమ్మాయిలు అడుగుతారు, అబ్బాయిలు అడుగుతారు. అబ్బాయిలు తక్కువ మంది అడుగుతారు, అమ్మాయిలు ఎక్కువ అడుగుతారు. ఏమని అడుగుతారు? జస్ట్ ఐ లవ్ యూ, ఏంటంటే నాకు ఇష్టం, మీట్ అవ్వాలి, ఇలా డేట్ చేద్దాం అడుగుతారా? డేట్ చేద్దాం అని ఎవరు అంత అలాగా ఏం అడగలేదు. కొన్ని మెసేజ్లు వస్తే బ్లాక్ చేసేస్తా, నేను చెప్పినవి బ్లాక్ చేసేస్తా. ఆ లెవెల్లో ఏమైనా వచ్చిందంటే, తేడా కొట్టిందని తెలిసి బ్లాక్ చేసేస్తా. ఓహోహో. ఎక్కువ సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళ నార్మల్ అమ్మాయిలా పంపించేది? అవి నార్మల్ ఎవరో కూడా తెలియదు. కొన్ని ఆ ఫోటో సరిగ్గా ఉండదు, నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ని, నెంబర్ ఆఫ్ పోస్టులను చూస్తే అది ఒరిజినల్ యూజరా ఫేక్ యూజరా అని అర్థం అయిపోతుంది. ఫేక్ వాళ్ళు ఉంటారు, అది నిజంగా అమ్మాయి పంపిస్తుందో అబ్బాయి పంపిస్తుందో కూడా తెలియదు. ఫేక్ యూజర్ అని తెలియగానే నేను. కానీ అమ్మాయిలు అయితే మెసేజ్ పెడతారు, అది ఇలాంటి మెసేజ్లు వస్తాయి, ఐ లవ్ యూ అని. ఇలాంటి మెసేజ్లు వస్తాయి, చాలా వస్తాయి. ఓకే. కానీ అమ్మాయిల నుంచి వస్తాయి, అబ్బాయిల నుంచి వస్తాయి తెలియదు. కొన్ని రియల్ యూజర్స్ అని అర్థం అవుద్ది, కొన్ని ఫేక్ యూజర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ లైఫ్ లో ఎప్పుడు అనిపించలేదా ఒక అబ్బాయితో డేట్ చేయాలి, క్యాండిల్ లైట్ డిన్నర్? మమ్మీ డాడీ వాళ్ళు, కజిన్స్ వీళ్ళందరూ కూడా ఎలా పెంచారంటే వెరీ ఓపెన్, ఓకే, బ్రాడ్ మైండెడ్, రెస్ట్రిక్షన్స్ ఇది అని లేకుండా. అది నీకు ఏదో కొత్త, అక్కడ ఏదో ఉంది అని తెలిస్తేనే ఎక్కువ వెళ్తారు. ఇప్పుడు చాలా రెస్ట్రిక్టెడ్గా ఆర్థోడాక్స్గా ఉంటే అందులో ఏదో ఉంది, సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనుకుంటారు. మాకు అట్లా కదా, అన్నీ చెప్పి పెంచారు. దిస్ ఇస్ ద ప్రాసెస్. పిల్లలు ఇట్లా పుడతారు, స్కూల్ నుంచి, చిన్నప్పటి నుంచి ఇలా పుడతారు, ఇది ప్రాసెస్. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి కేర్ తీసుకోవాలి. ఇఫ్ యూ లైక్ సమ్వన్, ఇఫ్ యూ లవ్ సమ్వన్, జస్ట్ టెల్ us అని చెప్పి. అంత ఫ్రాంక్ గా అందరితోనూ ఈక్వల్ గానే ఉండేవాళ్ళం. అండ్ మా వాళ్ళు చెప్పింది, అబ్బాయి అమ్మాయి అని ఇలా భేదాలేదు. ఆడు మగాడు, ఆడు కూర్చుని ఉంటాడు, నువ్వే వెళ్ళి నీళ్ళు తెచ్చి ఇట్లాంటి మా ఇంట్లో ఎంటామంట లేవు అసలు. అందరినీ ఈక్వల్ గానే చూసారు, కూతురైనా ఒకటే, కొడుకైనా ఒకటే. అలాగే మా కజిన్స్ వీళ్ళందరినీ కూడా అలాగే పెంచడం జరిగింది. సో అవన్నీ చూసి నాకేమో ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఆ పని అది ఎక్కువ అలవాటైపోయి, చదువుకునే టైంలో కూడా ఫెయిల్ అయిపోతానేమో అని భయం ఒకటి ఉండేది. అందుకని బాగా కష్టపడి చదివాను. నేను ఐఎమ్ MBA HR గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ కూడా, సూపర్. గోల్డ్ మెడల్, కాలేజ్ టాపర్. గోల్డ్ మెడల్ ఉందా? డాడీ బీరోలో ఉంటుంది. సో ఇంకా అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఐ వాంటెడ్ టు గో టు ఆర్మీ. నాకు ఆస్తమా ఉండడం వల్ల ఐ కుడెంట్ గో త్రూ దాట్. అండ్ ఆ తర్వాత ఇంకా HR జాబ్ మొదలు పెట్టేశాను. ఒకదాని తర్వాత ఒకటి చాలా ఫాస్ట్గా జరిగిపోయినాయి అనమాట. ఓకే. కానీ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ చాలా ఎక్కువ అంటుంటారు కదా, చాలా బాగుంటావు, ఇంకా 2011లో చాలా అందంగా ఉండుంటావు. ఎవరు ధైర్యం చేయలేదా, లేకపోతే
ఎందుకంటే సపోర్ట్ ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చావు ఇండస్ట్రీకి. ఏమో అందరూ చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. నేనైతే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఐ హర్డ్ ఆఫ్ ద స్టోరీస్, బట్ నేనైతే నిజంగానే ఎక్స్పీరియన్స్ అవ్వాల. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎప్పుడు అనిపించలా? అందరూ ఎరా ఏం చేస్తున్నారు, ఏ మూవీ, ఇట్లాగే ఉండేది. డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు. ఐ వాజ్ ట్రీటెడ్ యాజ్ అ డాటర్ అండ్ కమింగ్ టు ద అదర్ పియర్స్ అండ్ ఆల్, ఐ వాజ్ ట్రీటెడ్ యాజ్ అ గుడ్ ఫ్రెండ్. అంతే అంతే. కానీ ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటది కదా పార్టీస్, చిల్ అవ్వటం ఇవంతా కూడా. చిల్ అయినప్పుడు కూడా నాకు ఎప్పుడు డ్రింక్ చేయటం అదంతా అలవాట? యా యా. ఏంటి ఎక్కువ విస్కీయా వోడ్కానా? ఐఎమ్ అ విస్కీ పర్సన్. విస్కీ పర్సన్, ఓకే. సో అవన్నీ అప్పుడు కూడా నాకేమి అంత ఇదవ్వదు. అండ్ ఈ మధ్యన వెయిట్ లాస్ దీని వల్ల కొంచెం బాగా ఇది చేయడం జరిగింది, వెరీ అకేషనల్లీ. సూపర్. కానీ 45 వచ్చినా కానీ బాగా మెయింటైన్ చేస్తున్నావు. 45 ఏంది అబ్బా, ఈ 45 ఏంది, ఇది హ్యాండ్ నుంచి వచ్చింది కాదమ్మా, గూగుల్లో ఉంది. అలాగే పెడతారయ్యా, నేను అసలు కూడా చూడలేదయ్యా పేజ్. ఎవరంటే నా ఫ్రెండ్స్ నాతో పాటు స్కూలింగ్ కాలేజ్కి వెళ్ళాను, నువ్వెప్పుడు రా అక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. ఎక్కడికి? అది చూసి నన్ను అడిగారు. నేను యాక్చువల్గా ఇది పంపించాను కూడా. ఎవరికి పంపాలో తెలియక వికీపీడియా దాంట్లో పంపించాను. పంపించి ఎవరు పెట్టారో తెలియదు, ఎవరు మరి ఇది ఏంటి అన్ని సర్టిఫికేట్లు మరి అంత తక్కువ వేసారా? మరీ తక్కువ ఎక్కువ లేదులే కానీ ఒక 4 years తేడా ఉండింది, 4-5 years. యా, అంటే నీకు 49 అయితే 45 వేసారు అంతే కదా? 49. అలాగే నువ్వు నీ ఇష్టం, ఎందుకో షష్టి పూర్తి రేపే షష్టి పూర్తి, ఇష్టం వచ్చాడు ఎవడు కాడు ఏజులు మార్చేసుకుని. హార్ట్ నేను హార్ట్ మనకు అసలు హైడింగ్ ఫిల్టర్లు ఏమి ఉండవు. సో 49 అయితే 45 వేసారని చెప్పి పంపేవాడికి. అదే కదా ఇప్పుడు నువ్వు 81 అంతే కదా? నువ్వు కావాలంటే ఇంకో ఏజ్ ఎన్ని కావాలంటే 40ది 44 ఎంతో వేసారని ఐ సెంట్ ఇట్ టు దెమ్ యాక్చువల్లీ విత్ ఆధార్ ప్రూఫ్స్ అండ్ ఆల్. కానీ 40 కూడా బాగా మెయింటైన్ బాగా చేస్తున్నావు. అంటే ఫుడ్ ఏం తీసుకుంటావు తెలియదు కానీ ఎక్కువ నాన్ వెజ్ ఇవన్నీ తెలియడం ఇదే, వాళ్ళ బుర్రలో అదే ఉంటది. ఇప్పుడు చక్కగా ఏదో 20s రోల్స్ అవన్నీ చేసుకుంటుంటే హ్యాపీగా, నువ్వు ఎందుకు మళ్ళీ ఇవన్నీ పెడతావు? నేను చెప్పపోయినా అయినాని తమ్ముడు అనుకుంటారు. అలాగో మొహం చూస్తే తెలిసిపోదా? కెమెరా ముందు మొహం పెడితే తెలిసిపోదా? క్లోజ్ పెట్టమ్మా కొంచెం, హ్యాపీ. ఎంత క్లోజ్ పెట్టుకోండి, ఎంత క్లోజ్ కావాలంటే అంత క్లోజ్ పెట్టుకో. కావాల్సిన పొక్కలు కనపడతాయి. అస్సలు హ్యాపీ మ్యాన్ స్కిన్ అలాంటివి ఉండవు. నేను నిజంగానే మెయింటైన్ చేయను అస్సలు. ఫుడ్ తో గానీ, జిమ్ గానీ, డైట్ గానీ. జిమ్ వర్కౌట్ చేస్తా, అది కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్ గా. ఓకే. క్రికెట్ అండ్ జిమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా. ఉమెన్స్ క్రికెట్ స్టార్ట్ చేశాను. అవునవును. యా, గట్టిగా వెళ్ళింది ఉమెన్స్ క్రికెట్ లీగ్. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ 2 ప్లాన్ చేస్తున్నాను. ఓకే. అంటే వాళ్ళందరూ ముందుకు రావడం నాకు చాలా బాగా నచ్చింది. ఈ కమ్యూనిటీస్లో చిన్నప్పుడు క్రికెట్ ఆడి మళ్ళీ ఇంట్రెస్ట్తో వాళ్ళ పిల్లలు అక్కడికి వచ్చి చీర్ చేయడం, అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఓకే ఓకే ఓకే. సో ఏదో ఒక యాక్టివిటీ. నాకు క్రికెట్ నేను ప్రతిరోజు ఆడతాను. ఒక 2 hours బౌలింగ్ మెషిన్తో చక్కగా ఆడుకుని. బౌలింగ్ మెషిన్తో ఆడుకుని, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం క్రికెట్. సో వాటి వల్ల అలాగా మేబీ బాడీ ఈ మధ్యన మెయింటైన్ అవుతుంది. లేకపోతే ముందొక 6 kilos బియ్యం బస్తా, 6 kilos ఇంకా ఎక్కువ ఉంటుంది, 8 kilos బియ్యం బస్తా, పక్కన ఒక 3 kilos అలా ఉండేది. అవునా? పందిలో ఉంటుండే. ఏం మాట్లాడుతున్నావు? ఏదో వర్కౌట్ చేసి ఇదంతా తగ్గించుకున్నా. తగ్గావు అయితే.